టీవీ నేను మీ రోషన్. గత 10 రోజుల నుంచి టమాటా పైన పూల రైతుల పైన వరుస కథనాలు అయితే వేస్తూనే ఉన్నాం సుమన్ టీవీలో. గిట్టుబాటు ధర లేక కన్నీరు పెట్టుకుంటున్న రైతులు చూస్తూనే ఉన్నాం. వికోట మండలం చాడేపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు టి బాబు, ఆయన మొక్కజొన్న దాదాపు 3 ఎకరాలు అయితే నాటడం జరిగింది. 3 ఎకరాలకు గాను దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందని చెప్పి మనతో పాటు చెప్తున్నారు. కనీసం 10 రోజుల ముందు 16 రూపాయల కిలో పలికిన మొక్కజొన్న ఇవాళ కనీసం 3 రూపాయలు కూడా రాలేని పరిస్థితి. కనీసం మేము వేసిన డబ్బులైనా మనకు వస్తుందా అంటే అది కూడా రాని పరిస్థితి అయితే ఉంటా ఉంది. చేసిన అప్పులు ఈ స్వీట్ కార్న్ ద్వారా అన్న తీర్చుకుంటామేమని ఆయన అయితే ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. మనతో పాటు ఆ రైతు ఉన్నాడు, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, నా పేరు టీవీ చంద్రబాబు, ఈకోట మండలం చాడేపల్లి గ్రామము. టమాటా వేస్తే టమాటాలు క్లీన్గా రేట్ లేకుండా పూసా. ఆ తర్వాత బంతిపూలు వేస్తే బంతిపూలు కూడా 2 రూపాయలు సార్ కేజీ, అది క్లీన్గా లాస్ అయిపోయా. నాకు వచ్చి స్వీట్ కార్న్ వేస్తాం సార్. దీంట్లో ఏమైనా వస్తుంది 20 రూపాయలు దాకా ఉంది సార్ రేటు. దానికి స్వీట్ కార్న్ వేస్తే ఆ స్వీట్ కార్న్ క్లీన్గా రేట్ తప్పయ్యా పడిసి ఇప్పుడు 2 రూపాయలు పడుతుంది సార్ స్వీట్ కార్న్. ఆ తర్వాత నైట్ అడవి పందులు కాసుకోవాలా. నైట్ అంతా అడవి పందులకి పొగలంతా గూలకి కాసుకొని కూలి కూడా గిట్టుబాట్లేదు సార్. అట్లా అయిపోయింది. దాని గురించి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. గిట్టుబాటు ధర ఏమైనా కల్పించే సార్. ఖర్చు ఒక 2.5 లక్షలు వచ్చింది సార్. ఇప్పటికే 3 ఎకరాలు వేసింది స్వీట్ కార్న్. 2.5 లక్షలు ఖర్చు వచ్చింది. కూలి కూడా రాదు సార్, పెరిగిండే కూలి. అట్లా అయిపోయింది. వాళ్ళని అడుక్కొని కేవీఆర్ మార్కెట్ వాళ్ళని పిలుచుకొచ్చి అడుక్కొని 2 రూపాయలకి ఇచ్చినారు సార్ కేజీ. ఇలాగైనా అయితే రైతులు ఆత్మహత్య చేసుకోవాలి సార్. అప్పుల వాళ్ళు చింత మీద పడుతూ ఉన్నారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది సార్. మాకు అట్లయింది సార్. చాలా తొందర అయిపోయింది సార్. ఏం పని చేసినా రేట్లు లేదు సార్. కోసు కూడా క్లీన్గా 7 రూపాయలు 7,000 సార్ లోడ్డు.